సో మనతో పాటు కమల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఈ సంవత్సరం బోనాలు ఎలా జరుగుతున్నాయి? బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం 5 గంటల నుండి మా తల్లులు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. మా చెల్లెళ్ళు ఎంతో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్తోమత కలిగి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పట్టు వస్త్రాలు ధరించి మా చెల్లెళ్ళు మరి రంగురంగుల దుస్తులతో అమ్మవారిని మరి దర్శించుకొని అమ్మవారికి శుభాకాంక్షలు చెప్పాలని, అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని మా చెల్లెళ్ళు తల్లిదండ్రులు వస్తున్నారు. వారందరికీ కూడా దక్కన్ మానవ సేవా సమితి నుండి నేను వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. సార్ అంటే ఎప్పుడు ఉండేటట్టే ఉందా, ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకంగా? ఈ సంవత్సరము జిల్లాల నుండి వస్తున్నారమ్మా. మరి మా గ్రామాల నుండి వాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రూప్గా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా దక్కన్ మానవ సేవా సమితి ఆలయ కమిటీ కూడా వారికి స్వాగతం పలుకుతుందమ్మా. అంటే బోనం ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి బోనం ఎందుకు సమర్పించారు? ఆ రోజుల్లో మరి 200 సంవత్సరాల పూర్వంలో మనకు ఈ లష్కరు అంతా కూడా మరి ప్లేగు వ్యాధితో, కలరా వ్యాధితో, మసూచి వ్యాధితో నిండిపోయి ఉండేది. ఒక ఉదయం వాళ్ళకు రోగం తగిలితే సాయంత్రం వరకు చనిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మధ్యప్రదేశ్లో మిలిటరీ సోదరులు 11 మంది ఉన్నారు. ఆ 11 మంది సోదరులు మిలిటరీలో పనిచేస్తున్నటువంటి సోదరులు అది చూసి ఏంటి మా లష్కర్కి పరిస్థితి కలిగిందని వాళ్ళు కన్నీటితో అమ్మవారిని ప్రార్థించారు. ఎప్పుడైతే వాళ్ళు అమ్మవారిని ప్రార్థించారో వారికి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అయ్యా మీ లష్కర్ని నేను కాపాడుతాను, నన్ను అక్కడ ప్రతిష్ఠించమని చెప్పినప్పుడు చెక్క బొమ్మలో కాళికా విగ్రహాన్ని అమ్మ వారి ఇక్కడ ఆ చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ క్షణమే ఉదయం నుండి ఏ మరణము లేవమ్మా. అమ్మ మా పెద్దలు చెప్పారు. మరి ఆ విధమైనటువంటి ఆ బిడ్డలందరూ కూడా త్యాగ పురుషులమ్మ. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు కోల్పోయారు. ఈ లష్కర్ అంతా శవాల దిబ్బతో ఉండేది. అటువంటి టైంలో ఆనాటి పెద్దలు, బ్రిటిష్ గవర్నమెంటు, అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా చాలా శుభ్రం చేసి ప్రతి ఒక్కరూ మరి వారు భయం ఉన్నప్పటికీ కూడా మరి డ్యూటీగా వీళ్ళని చేసి మరి ఆ రోజునంతా శుభ్రపరిచారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా ఉన్నారమ్మా. ప్రతి సంవత్సరం ఈ బోనాల జాతరను నిర్వహిస్తారు కదా, సో ఈ సంవత్సరం వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా ప్రభుత్వ యంత్రాంగం వారు అన్నీ ఏర్పాటు చేశారు. ఒక విషయం చెప్పాలి మీకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఇక్కడ ఆ రోజు మంత్రివర్యులుగా ఉండేది, ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి ఇదంతా, ఈ రోడ్డు వేయడము, ఇక్కడ ఉన్నట్టు చుట్టుపక్కల ఈ షెడ్ వేయడము, దేవాలయంలో ఏం కావాలో వసతులన్నీ చేసడం, ఈ చుట్టుపక్కల దేవాలయంలో ప్రతి విషయంలో, శానిటేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ప్రతి విషయంలో అధికారులతో కోఆర్డినేట్ అయ్యి వారు ఆ విధంగా అభివృద్ధి పనులు చేశారు. అలాగే మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. చూడొచ్చు, సికింద్రాబాద్లో బోనాల జాతర అయితే మొదలైపోయింది. ఉదయం పొద్దున్న అంటే తెల్లారుజామున 4 గంటలకి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫస్ట్ బోనం అనేది అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా సమయం అనేది వచ్చింది. సో వాళ్ళందరూ కూడా అంటే భక్తులు కూడా చూడొచ్చు, చాలామంది చాలా దూరం నుంచి వచ్చి క్యూ లైన్లో వేచి ఉండి ఇంత ఎండలో కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో బోనం అనేది సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూ లైన్లో ఉన్న వారందరూ కూడా చాలా గంటల నుంచి పొద్దున్న నుంచి కూడా ఈ క్యూ లైన్లో ఉండి ఎంత ఎండైనా కూడా సో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం అనేది సమర్పించడానికి వచ్చారు. అమ్మవారికి బోనంతో పాటు వడి బియ్యం, అలాగే అమ్మవారికి చీర, సారీ ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. చూడొచ్చు, మనం ఆలయం ఫ్రంట్ చూస్తున్నాం అనమాట. ఇలా పూలతో, వివిధ రకాల పూలతో ఇలా ఎంట్రన్స్ ఆర్చ్ అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు, ఇదంతా కూడా రోజ్ ఫ్లవర్స్తో, వివిధ రంగులతో ఇదంతా కూడా అందంగా అలంకరించారు. వచ్చే భక్తులు కూడా సో ఇక్కడ లోపల ఆలయం కూడా చూసుకున్నట్లయితే చూడొచ్చు, పళ్ళతో అలాగే వివిధ రకాల పళ్ళతో అంటే సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, మామిడి పళ్ళు, అలాగే డ్రాగన్ ఫ్రూట్స్, వీటన్నిటితో అలాగే వేపాకులతో ఇలా ఆలయం అంతా కూడా అలంకరించారనమాట. సో ఇలా చాలా ఘనంగా ఈ ఆలయాన్ని అలంకరించి ప్రత్యేకంగా ఉదయం నుంచి భక్తులైతే వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు అనేది చెల్లించుకుంటున్నారు. చూడొచ్చు, ఉదయం నుంచి భక్తులే కాకుండా
చాలామంది ప్రముఖులు, సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అమ్మవారికి ప్రత్యేకమైన దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళారు. ఇంకా చాలామంది మంత్రులు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి, అలాగే ఫోక్ సింగర్ మంగ్లీ, అలాగే వాళ్ళ చెల్లితో పాటు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఇలాగే శివసత్తులు, జోగినులు, ఇలా అమ్మవారికి ఎవరు అంటే భక్తులు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వారి స్తోమతకు తగ్గట్టు బోనం అని సమర్పిస్తున్నారు. చూడొచ్చు, ఈ రష్ అనేది సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రోజే ఈ జాతర అనేది మొదలైంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అనేది అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి బోనాల జాతర స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ భక్తి ఛానల్. థ్యాంక్ యూ.